Namaste, Namaskar, Adab and good evening. Welcome to Sri Gayatri Vidya Samsthala Champion. ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ ప్లస్ పెర్ఫార్మెన్స్ విల్ లీడ్ టు సక్సెస్. ఇది మనందరికీ తెలిసిన సూత్రమే. మరి అలాంటి కాన్ఫిడెన్స్ తో ఈ రోజు పెర్ఫార్మెన్స్ ఇచ్చే పిల్లల్లో ఎవరు సక్సెస్ఫుల్ అవుతారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ క్విజ్. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ భీమవరం నుంచి వస్తుంది గీత. తల్లి హైమవతి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేమ్. హాయ్ గీత. హలో మేడం. అందరూ రెండు జళ్ళ సీత అని అంటుంటారు, ఇప్పుడు మనం రెండు జళ్ళ గీత అందాం. ఏం చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నాను, ఆదిత్య పబ్లిక్ స్కూల్లో, భీమవరం. చదువు కాక ఇంకా నీకు చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా? నాకు క్విజ్ అంటే బాగా ఇంట్రెస్ట్. పార్టిసిపేట్ ఎక్కడెక్కడ చేసావు? మా భీమవరంలో గ్రంథాలయం క్విజ్ పెడతారు ఎప్పుడు, అందులో ఎప్పుడు వెళ్తాను. ఇంకా అక్కడ ఎక్కడైనా రీసెంట్ గా క్విజెస్ జరిగితే వెళ్తాను. వండర్ఫుల్. క్విజింగ్ ఇస్ అ వండర్ఫుల్ హాబీ తల్లి. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. హైమవతి గారు నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలో నర్స్గా వర్క్ చేస్తున్నానండి. మరి మీ అమ్మాయికి ఏమైనా మేధాశక్తి పెరగడానికి బ్రాహ్మీ లాంటివి ఇచ్చారా? సరస్వతి లేహం ఇస్తాం మేడం. సరస్వతి లేహ్యం ఇస్తూ ఉంటారు, అందుకనే మీ అమ్మాయి క్విజ్ అంటే ఇంట్రెస్ట్ పుట్టినేమో. మరి ఆ సరస్వతి పుత్రికని ఆశీర్వదించండి. మదర్స్ పోడియం దగ్గరకు వచ్చేయండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తున్నాడు సంజయ్. తన తల్లి రజని గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దేమ్. హాయ్ సంజయ్. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. నీ కళ్ళు మెరుస్తున్నాయో? ఏమిటి కాన్ఫిడెన్స్ ఏనా సీక్రెట్? కాన్ఫిడెన్స్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నా, ఎక్స్ప్రెస్ హై స్కూల్. అమ్మ నమస్తే. రజని గారు నమస్తే అండి. మీరేంటి అక్క అమ్మ? అమ్మాయినండి. అమ్మేనా? కానీ అక్కలా కనిపిస్తున్నారే. థ్యాంక్ యూ. అమ్మ ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఈ అల్లరి పిడుగుని ఎలా మేనేజ్ చేస్తున్నారు? చాలా మంచోడండి, అలా కనిపిస్తాడు కానీ. అలా అనిపిస్తున్నాడు. నాకు ఎందుకో కళ్ళలో మెరుపు చూస్తే బాగా అల్లరి చేస్తాడని అనిపిస్తుంది. బాగుంటది అల్లరి చేసినా కూడా. వండర్ఫుల్ అండి. ఇలా అనుకునే పేరెంట్స్ ఉంటే పిల్లలు చాలా కాన్ఫిడెంట్ గా ఎదుగుతారు. థ్యాంక్ యూ. మీ అబ్బాయిలో మంచి లక్షణం ఏంటి చెప్పండి? తను ఏమన్నా కోరుకుంటే తప్పకుండా సాధిస్తాడు. ఈ రోజు ఏం కోరుకుని వచ్చాడు? ఛాంపియన్ అవ్వాలని కోరుకున్నాడు, తప్పకుండా సాధిస్తాడని నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ రాజమండ్రి నుంచి రాబోతున్న గాయత్రి. తన తల్లి శ్రీలక్ష్మి గారితో వస్తోంది. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ పేరు సాయి గాయత్రి, ఇది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. సో గాయత్రి ఛాంపియన్ అవుతుందా? ఎస్. ఏమిటి నమ్మకం? మై కాన్ఫిడెన్స్ ఇస్ ఇన్ గాడ్. భగవంతుడా? కృషి మీద నమ్మకం పెట్టమంటారే? మై ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇస్ గాడ్, నెక్స్ట్ ఇస్ మై హార్డ్ వర్క్. ఓకే, చాలా చక్కగా చెప్పావు. నువ్వేం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నాను, ఓక్వుడ్ ది రాజమండ్రి స్కూల్. వండర్ఫుల్. అమ్మ శ్రీలక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. మీ పాప ఇంత చిన్న వయసులోనే మొదటి కాన్ఫిడెన్స్ భగవంతుడు అన్నంత గొప్ప మాట చెప్పింది. She has the confidence on Bhagwan Sri Satya Sai Baba. ఓకే, మరి మీరేం చేస్తున్నారమ్మా? Homemaker. మీ పాపలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటి అండ్ మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారు? She is very studious and she wants to participate in all the aspects. మీరు ఎంకరేజ్ చేస్తుంటారా మరి? Yes. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. మీ పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ పార్టిసిపెంట్ మెదక్ నుంచి వస్తున్నాడు సాయి ప్రచోద్ అండ్ తన తల్లి సునీత గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ సాయి ప్రచోద్. హాయ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? మెదక్లో గీతా హై స్కూల్. సాయి ప్రచోద్ అంటే ఏంటి? సాయి ప్రచోద్ అనగానే ఇలా చూపించేవేంటి? అమ్మ చెప్తుంది. అమ్మ చెప్తుందనా? అమ్మ అవకాశం మీరు చెప్పండి. గాయత్రి మంత్రంలో అవార్డు నచ్చి పెట్టానండి. మీరేం చేస్తున్నారమ్మా? నేను హౌస్ వైఫ్ అండి.
మీ అబ్బాయి గురించి చెప్పండి. చాలా టాలెంటెడ్ తను. ఏ రంగాల్లో? ఇంకా అన్ని వేస్టేజ్ అన్ని కూడా యూజ్ఫుల్ అయ్యేటట్టు చేస్తాడు. ఓ, క్రాఫ్ట్ చాలా ఇష్టం అన్నమాట. ప్రచోద్, ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? చిన్నప్పటి నుంచి అలవాటు. వెయిట్ తోటి చేస్తుంటావు ఎక్కువగా? బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఏదైనా మెటీరియల్ ఏదైనా. ఏదైనా సరే వేస్ట్ ని రీసైకిల్ చేస్తూ ఉంటాడు. వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ చెప్పండి మీ అబ్బాయికి మరి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు మన 5వ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది సౌమ్య, తల్లి పద్మజ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ సౌమ్య. హాయ్ మ్యామ్. పేరుకు తగ్గట్టుగా నీ మాట కూడా సౌమ్యంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? నేను మాంటిసరీ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. ఓకే, 9th క్లాస్ చదువుతున్నావు. ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నావేంటి? పేరు సౌమ్య కదా, అందుకని. నమస్తే పద్మజ గారు. నమస్తే. మీరేం చేస్తుంటారు? కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తానండి. ఓకే, మరి మీ అమ్మాయి గురించి చెప్పండి అమ్మా. మా అమ్మాయి చాలా మంచిదండి. అసలుకి చెప్పకుండా తనే అన్ని చేసేసుకుంటారు. అదృష్టం కదండి అలాంటి పిల్లలు ఉండడం కూడా. ఏ రంగాల్లో మీ పాప చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది? ఆటలు, పాటలు, చదువు, స్పోర్ట్స్? అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపుతుంది. అన్నిట్లో అన్ని చేస్తావా సౌమ్య? ఏది నీకు ఎక్కువ ఇంట్రెస్ట్? ఎక్కువ జీకే చదువుతుంటాను, న్యూస్ పేపర్స్ అలా చూస్తుంటాను. నాకు ఈ మధ్య కనిపిస్తున్న పిల్లల్లో న్యూస్ పేపర్ చదివే పిల్లలు బాగా కనిపిస్తున్నారు. చాలా రేర్ గా కనిపిస్తారు. అది చాలా గొప్ప హ్యాబిట్ తెలుసా. రోజు కనుక ఒక 2 నిమిషాలు న్యూస్ పేపర్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే చూడటం చాలా గొప్ప హ్యాబిట్. ఆల్ ది బెస్ట్ యూ. అమ్మా, మరి మీ అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ స్టార్ట్ ది రౌండ్ నెంబర్ 1, పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ప్రతి పార్టిసిపెంట్ కి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చెప్పండి, ప్లస్ 10 పాయింట్స్ వస్తాయి. రాంగ్ ఆన్సర్ అయితే -5. ఒకవేళ సందేహం ఉంటే అమ్మని హెల్ప్ లైన్ లో ఉపయోగించవచ్చు, మదర్స్ లైఫ్ లైన్ మీరు ఉపయోగించుకోవచ్చు. పంచ్ పటాకా గీత ఫ్రమ్ భీమవరం, నీతో స్టార్ట్ చేస్తున్నాను. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాబ్లో పికాసో సొంత దేశం ఏది? నీ ఆప్షన్స్: ఏ ఇటలీ, బి స్పెయిన్, సి ఫ్రాన్స్, డి ఇంగ్లాండ్. ఐ పాస్ ద క్వశ్చన్. అమ్మని కూడా అడగవా? ఒకసారి అడుగుతుంది మా 2 జళ్ళ గీత. అమ్మ, మీరేమనుకుంటున్నారు? తెలియదు మేడం. అమ్మకి తెలియదంట గీత. సో భారం అంతా నీపైనే ఉంది. ఏం చేద్దాం? ఐ పాస్ ద క్వశ్చన్. పాస్ చేస్తావు. పాస్ అంటే 0 గీత. స్పెయిన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంజయ్ ఫ్రమ్ వైజాగ్, నీ ప్రశ్న పంచ్ పటాకాలో. విస్తీర్ణం ప్రకారం చూస్తే మన దేశంలో అతి పెద్ద ఈశాన్య రాష్ట్రం ఏది? నీ ఆప్షన్స్: ఏ అసోం, బి మేఘాలయ, సి మణిపూర్, డి అరుణాచల్ ప్రదేశ్. ఐ విల్ టేక్ మై మదర్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ ఏమనుకుంటున్నారు? అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటున్నాను. ఐఎమ్ I'll go నాట్ with- షూర్. ఐ విల్ గో విత్ అస్సాం. మళ్ళీ అమ్మని అడగడం ఎందుకు ఆ మాత్రం దానికి? కరెక్ట్ ఆన్సర్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సంజయ్? ఫైనలీ అస్సాం. అసోం. సంజయ్, అసోం ఇస్ ది రాంగ్ ఆన్సర్. అమ్మ సునీత చెప్పిన ఆన్సర్ కరెక్ట్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ది లార్జెస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. సో ఐఎమ్ సారీ, -5. సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి, నీ ప్రశ్న. ఈ 4 మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా మార్బుల్ స్టోన్ దొరుకుతుంది? మీకు ఇస్తున్న ఆప్షన్స్: ఏ మధ్యప్రదేశ్, బి రాజస్థాన్, సి ఉత్తరప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. మదర్సల. అమ్మ హెల్ప్ కావాలా? చెప్పండి శ్రీలక్ష్మి గారు. Rajasthan, but I'm not sure. పాస్ ద క్వశ్చన్. ఏ పిల్లలందరూ కూడా వాళ్ళు భలే తమాషాగా బిహేవ్ చేస్తున్నారండి. అలాంటప్పుడు అమ్మల్ని అడగడం ఎందుకురా? వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తున్నారు కదండి. యూ జస్ట్ కాంట్ ప్రెడిక్ట్ చిల్డ్రన్. ఓకే గాయత్రి, ఏం చేస్తావు తల్లి? పాస్ ద క్వశ్చన్. యూ వాంట్ టు పాస్ ద క్వశ్చన్. ఓకే, 0 పాయింట్స్ దేర్ బికాస్ యూ వాంట్ టు పాస్ ద క్వశ్చన్. నీ మనసులో ఏమనిపిస్తుంది? రాజస్థాన్. మరి ఎందుకు చెప్పలేదు? ఐ వాజ్ నాట్ ష్యూర్. రాజస్థాన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సాయి ప్రచోద్ ఫ్రమ్ మెదక్, ఆర్ యు రెడీ? Yes. నీ ప్రశ్న. రామాయణంలో పాదుకా పట్టాభిషేకం చేసింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ లక్ష్మణుడు, బి శత్రుఘ్నుడు, సి భరతుడు, డి హనుమంతుడు. భరతుడు. భరతుడు.
పాదుకా పట్టాభిషేకం భరతుడు చేశాడు అనుకుంటున్నావు. Are you sure? Yes, ma'am. అమ్మని అడగవా? ఓకే, పాదుకా పట్టాభిషేకం భరతుడు చేస్తే నీకు 10 points, కాకపోతే -5, and that's the correct answer. 10 points there. Next question to Soumya. Soumya from Hyderabad, నీ ప్రశ్న. అవినీతి నిరోధక విభాగం ACB లో B అంటే ఏమిటి? నీ ఆప్షన్స్: A బ్యాచ్, B బ్రాంచ్, C బ్యారియర్, D బ్యూరో. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అంత లేదు. పాస్ ది క్వశ్చన్. యు వాంట్ టు పాస్ ద క్వశ్చన్? నాకు జీరోలు ఇవ్వడం ఇష్టం లేదురా, కానీ జీరో ఇచ్చేస్తాను, తీసుకో. బ్యూరో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పిల్లలు ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఎలా ఉందో చూద్దాం. సాయి ప్రచోద్ ఫ్రమ్ మెదక్ 10 points, గీత ఫ్రమ్ భీమవరం 0, సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి 0, సౌమ్య ఫ్రమ్ హైదరాబాద్ 0, సంజయ్ ఫ్రమ్ వైజాగ్ -5. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మా పిల్లలు ఎలా స్కోర్ చేస్తారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం 3 పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్లకు సంబంధించిన ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. సరైన సమాధానం చెప్పగలిగితే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఇది బజర్ రౌండ్ కాబట్టి జాగ్రత్తగా చూడండి, అండ్ ప్రశ్న పూర్తయిన తర్వాతే బజర్ ప్రెస్ చేయండి. అమ్మల హెల్ప్ ఇంకా లేదు కాబట్టి మీరు రిలాక్స్ అయిపోండి. చిత్రం ద పిక్చర్ లో మొదటి పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎవరున్నారు? తమన్. ఈ చిత్రంలోని సంగీత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించిన సినిమా ఏమిటి? బజర్స్ ప్రెస్ అయ్యాయి. ముందుగా బజర్ ప్రెస్ చేసింది సంజయ్. బాయ్స్. బాయ్స్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 10 points. చిత్రం ద పిక్చర్ లో మరొక పిక్చర్ మీకోసం వస్తుంది. హియర్ కమ్స్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని వ్యక్తి గతంలో ఏ సంగీత దర్శకుడితో కలిసి సినీ సంగీతాన్ని అందించారు? బజర్ ప్రెస్ చేసేసారు. సౌమ్య. ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారితో కలిసి ఆయన సినీ సంగీత దర్శకులుగా అందించారంటున్నావు. ఆయన పేరేంటి? కోటి. సో రెహమాన్ కోటి అనుకుంటున్నావు. ఐఎమ్ సారీ, దట్స్ ది రాంగ్ ఆన్సర్ సౌమ్య. -5. రాజ్ అండ్ కోటి, రాజ్ కోటి అనే పేరుతోటి సంగీతాన్ని అందించడం జరిగింది. సో రాజ్ గారు. చిత్రం ద పిక్చర్ లో రెండో అవకాశం పూర్తయిపోయింది. మూడో పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. ఈ ఫోటోలోని గాయకుడు ఏ నగరంలో జన్మించాడు? బజర్స్. అండ్ ముందుగా ప్రెస్ చేసింది సంజయ్. ఢిల్లీ. ఢిల్లీ ఇస్ ది రాంగ్ ఆన్సర్ సంజయ్. -5. ముంబై. అండ్ ఆయన పేరేంటి? శంకర్. శంకర్ మహాదేవన్. శంకర్ మహదేవన్ గారు ముంబైలో జన్మించారు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సాయి ప్రచోద్ ఫ్రమ్ మెదక్ 10 points, గీత ఫ్రమ్ భీమవరం 0, సంజయ్ ఫ్రమ్ వైజాగ్ 0, సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి 0, అండ్ సౌమ్య ఫ్రమ్ హైదరాబాద్ -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వచ్చేసాం నెక్స్ట్ రౌండ్ లోకి. ముచ్చటగా మూడో రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో మీకోసం 3 పదాలు వస్తాయి. ఈ పదాల్లోని అక్షరాల స్థానంలో బ్లాంకులు ఉంటాయి. నేను ఒక క్లూ ఇస్తాను, మీరు పదాన్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు 50 పాయింట్లు, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు 40, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు 30, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు 20, అండ్ లాస్ట్ లెటర్ 5th లెటర్ రివీల్ చేసినప్పుడు 10 points మీకు వస్తాయి. ఈ గుర్తుపట్టే క్రమంలో ఎప్పుడు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. లిటరేచర్ లో మీ మొదటి పదంలో ఉన్నాయి 12 అక్షరాలు. 12 అక్షరాల పదం స్క్రీన్ పై. 50 points కోసం మీకు రివీల్ చేస్తున్న అక్షరం లెటర్ నంబర్ 5. మీ క్లూ ఎగ్జామినేషన్ హాల్లో ఇది జరుగుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో జరుగుతుంది. సాయి ప్రచోద్. Invigilation. స్పెల్లింగ్ ప్లీజ్. INVIGILATION. Invigilation is the correct answer. Sai Prajot, 50 points there. మీ ముందుకు వస్తున్నటువంటి ఈ రెండో పదంలో 9 అక్షరాలు ఉన్నాయి. పదం చూద్దాం. ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. ఇప్పుడు నేను ఇస్తున్నాను క్లూ. ఇప్పుడు చెప్పగలిగితే 50 points. కూల్ డ్రింక్ కి జిల్లు, కాఫీలకి జివ్వు. కూల్ డ్రింక్ కి జిల్లు, కాఫీలకి జివ్వు.
బజర్స్ మళ్ళీ ప్రెస్ అయ్యాయి. ముందుగా ప్రెస్ చేసింది సాయి ప్రచోద్. సెన్సిటివ్. Sensitive is the right answer, Sai Prachod. 50 points there. Literature లో మీ లాస్ట్ పదం. ఈసారి ఎవరు పట్టేసుకుంటారో చూద్దాం. Here comes your letter. 11 అక్షరాల పదం స్క్రీన్ పై. ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 6. ఇప్పుడు రివీల్ చేస్తున్నా 50 పాయింట్స్ కోసం మొట్టమొదటి క్లూ. మెరిటోరియస్ స్టూడెంట్ కూడా వస్తుంది. Time up for 50 points. 40 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 8. మెరిటోరియస్ స్టూడెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు చెప్తే 40 పాయింట్స్. 10 seconds time up. 30 points కి నెక్స్ట్ లెటర్ మనం రివీల్ చేసేద్దాం. లెటర్ నంబర్ 3. 30 points if you can guess it now. మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా వస్తుంది. Sai Gayatri. స్కాలర్షిప్. Spelling please. SCHOLARSHIP. Cisco scholarship lo 30 points for you, Sai Gayatri. Literature పూర్తయిపోయింది. స్కోర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సాయి ప్రచోద్ ఫ్రమ్ మెదక్ 110 points. Sai Gayatri from Rajahmundry 30 points. Geeta from Bhimavaram 0 points. Sanjay from Vizag 0 and Soumya from Hyderabad -5. ఈ రోజు పిల్లలందరూ కూడా రన్ రాజా రన్ లోకి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు. స్కోర్లు 0లో ఉంటే ముందు అంకెలు పెట్టి పరిగెత్తిస్తామంటున్నటువంటి ఈ పిల్లలతో లెట్స్ స్టార్ట్ అవర్ లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్, రన్ రాజా రన్. మనం వచ్చేసాం మన లాస్ట్ రౌండ్ లోకి, రన్ రాజా రన్ లోకి. ఇప్పుడు పరిగెత్తాలి, స్కోర్లని పరిగెత్తించాలి. ఎవరైనా సరే మొత్తం 5 ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే మీ స్కోర్ తిరుగు లేకుండా ఛాంపియన్ గా నిలబెడుతుంది. -5లో ఉన్నానని సౌమ్య నువ్వు బాధపడక్కర్లేదు. సంజయ్ అండ్ గీత 0లో ఉన్నామనుకోక్కర్లేదు. సాయి గాయత్రి అండ్ సాయి ప్రచోద్ విన్నింగ్ అవకాశాలు మీకు కూడా ఉన్నాయి. మొదటి ప్రశ్న మీకు ఇస్తుంది 20 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న మీకు ఇస్తుంది 40 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. థర్డ్ క్వశ్చన్ విల్ గివ్ యూ 60 points, but wrong answer అయితే -30. Fourth question will give you 80 points, but wrong answer అయితే -40. And last question will give you 100 points, but wrong answer అయితే -50. జాగ్రత్తగా ఆడండి. రన్ రాజా రన్ లో మీ 20 పాయింట్ల ప్రశ్న. టైగర్ తో మొదలయ్యే వంటకం పేరు. బజర్. అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది సాయి గాయత్రి. టైగర్ రైస్. తెలుగులో చెప్పు. పులిహోర. పులిహోర. అర్రెర్రెర్రెర్రెర్రె, టైగర్ రైస్ మిస్ అయిపోయారు అనుకుంటున్నాడు ప్రచోద్. నీకు పులిహోర ఇష్టమా? సాయి గాయత్రి రైట్ ఆన్సర్, 20 points. Here comes your question for 40 points. గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు? బజర్స్ ప్రెస్ చేసేసారు. అండ్ ముందుగా ఎవరు ప్రెస్ చేశారు చూద్దాం. గీత. పద్మ. Padma is the right answer. Right answer, Geeta. 40 points. Here comes your question for 60 points. Kai -30 అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఆడండి. ఈ ప్రశ్న. ఆస్ట్రియా క్యాపిటల్ ఏమిటి? బజర్స్ చాలా మంది ప్రెస్ చేశారు. బట్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది గీత ఫ్రమ్ భీమవరం. వియన్నా. ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా is the right answer, Geeta. All the best. All of you. 80 points question. -40. జాగ్రత్తగా ఆడండి. మీ ప్రశ్న. ఝాన్సీ లక్ష్మీబాయ్ పాల్గొన్న ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఏ సంవత్సరంలో జరిగింది? బజర్ ప్రెస్ అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది సాయి గాయత్రి. 1857. 1857 is the right answer. ఒక్కసారి స్కోర్లు చూద్దాం. సాయి గాయత్రి 130 points, సాయి ప్రచోద్ 110 points, గీత 100 points, సంజయ్ yet to open, సౌమ్య yet to run. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు నా దగ్గర ఒకే ఒక ప్రశ్న మిగిలింది. ఆ ప్రశ్నకు ఉన్నాయి 100 points. మీ దగ్గర ఉన్న స్కోర్లకు అవి కలిపితే ఎవరు ఛాంపియనో డిసైడ్ చేయగలరు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరు చెప్పకపోతే 100 points వస్తే ఎవరి స్కోర్ ఎలా ఉంటుందో చూద్దాం. సౌమ్య, you will go back with 95 points. You will feel good about yourself. And Sanjay, you will not be the champion today, but at least you will feel good about yourself, right?
గీత ఫ్రమ్ భీమవరం, యూ హ్యావ్ ఎ ఛాన్స్. నీ దగ్గర ఉన్నాయి 100 points. 100 నీకు వస్తే స్కోర్ ఎంత? 200. డబుల్ సెంచరీతో నువ్వే ఈ రోజు ఛాంపియన్ అవ్వచ్చు. సాయి గాయత్రి 130తో లీడ్ లో ఉన్నావు. నీకు కనుక 100 points వస్తే 230తో నువ్వే ఛాంపియన్ అవ్వచ్చు. అండ్ సాయి ప్రచోద్ 110తో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు. ఇప్పటి వరకు ఈ రౌండ్ లో ఒకటి కూడా నీ ఖాతాలోకి పడలేదు కాబట్టి 100 నీ ఖాతాలోకి వస్తే 210 అవుతుంది నీ స్కోర్. ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. హియర్ కమ్స్ ది లాస్ట్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న 100 points క్వశ్చన్. ఛాంపియన్ ని తేల్చే ప్రశ్న. హియర్ ఇట్ కమ్స్. క్వశ్చన్ కి 100 points, రాంగ్ ఆన్సర్ కి -50. జాగ్రత్తగా ఆడు. మీ ప్రశ్న రోమన్ నంబర్స్ ప్రకారం 2 X'లు 1 V ఎంత? బజర్స్ ప్రెస్ అయ్యాయి అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది సాయి గాయత్రి. 25. 25 is the right answer. 100 points there. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఈటీవీ అందిస్తోంది మీ అందరికీ సర్టిఫికెట్స్. అండ్ హియర్ ఐ హ్యావ్ ద సర్టిఫికెట్స్ ఫర్ యూ. సౌమ్య, the little Soumya, all the best to you then. Sai Prachod, fantastic performance here. Very nice. Keep the spirit up. All the best. Sanjay, congratulations. All the best to you. And మా 2 జళ్ళ గీత చాలా బాగా పెర్ఫామ్ చేశావు. లాస్ట్ లో చాలా బాగా పరిగెత్తావు. ఈ రోజు కాన్ఫిడెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ కలిపి సక్సెస్ అందుకున్నటువంటి మా ఛాంపియన్ సాయి గాయత్రి ఫ్రమ్ రాజమండ్రి. వండర్ఫుల్ సాయి గాయత్రి, కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఛాంపియన్ నువ్వే. అలాగే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తుంది 5000 రూపీస్ ప్రైజ్ మనీ. వండర్ఫుల్ గాయత్రి, నువ్వు అనుకున్నావా అసలు నేను పరిగెత్తగలుగుతాను, రన్ రాజా రన్ లో నా స్కోర్ పెరగలుగుతుందని? ఎస్. చెప్పు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నేను చాలా టెన్షన్ పడ్డాను. సో తర్వాత ఆ క్వశ్చన్ చెప్పాక కాన్ఫిడెన్స్ వచ్చింది. రన్ రాజా రన్ లో పాసిబిలిటీస్ అలా పెరుగుతూ పోతాయి. ఎందుకంటే అవకాశం పిల్లలందరికీ రావాలి అనేటువంటి ఉద్దేశంతో రూపకల్పన చేసినటువంటి రౌండ్ అది. శ్రీలక్ష్మి గారు, మీకు ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. అండ్ నా డాటర్ ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే, పిల్లల విజయాల్లో తల్లులకు కూడా చాలా ప్రముఖమైన పాత్ర ఉంటుంది. మీరు మీ పాప వెనకాల ఉండి ప్రోత్సహించి ఉంటారు. ఆల్ ద బెస్ట్. అండ్ గాయత్రి ఇక్కడితో ఆగిపోలేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నావు మా సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలు అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకోవడం కోసం నువ్వు పోటీ పడాల్సి. ఆల్ ది బెస్ట్ యూ దేర్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి మరొక ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందుంటాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద స్టేజ్.